మంగళవారం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బెంగుళూరు నుంచి ఒక విమానంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వస్తారు. ఉదయం 11 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగుతారు. గురువారం ఉదయం యాజ్ యూజువల్గా మళ్ళీ తిరిగి బెంగళూరు యలహంక ప్యాలెస్కి వెళ్ళిపోతారు. ఈ మంగళవారం మాజీ ముఖ్యమంత్రి ఎందుకు వస్తారు అంటే, ఈ మంగళవారం పెట్టుకున్నారు. అంటే గతంలో మనం చూస్తే చంద్రబాబు నాయుడు, అదేవిధంగా లోకేష్, అదేవిధంగా పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా హైదరాబాద్లో ఉండేవాళ్ళు. అంటే వాళ్ళ ఫ్యామిలీస్ అక్కడే ఉండేవి, హైదరాబాద్లో ఉండేవాళ్ళు. వీళ్ళు వారమంతా కార్యక్రమాలను బట్టి షెడ్యూల్ చేసుకుంటూ వారమంతా ప్రజల్లో తిరగటము, వారమంతా కార్యక్రమాలు చేసుకోవటము, లేదు అంటే కార్యక్రమాలు ఉన్నప్పుడు అడపాదడప వచ్చి వెళ్ళటము జరుగుతూ ఉండేది. అప్పుడు ఆ టైంలో ఇక్కడ తాడేపల్లిలో నివాసం ఏర్పాటు చేసుకున్నటువంటి ఇప్పుడు మంగళవారం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నివాసం ఏర్పాటు చేసుకుని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయన తాడేపల్లి నుంచే ఈ పాదయాత్రలు చేసిన ఏవి చేసినా తాడేపల్లి నివాసం నుంచే చేసేవాళ్ళు. నేను ఇక్కడే ఉంటున్నాను, ఆంధ్రప్రదేశ్ రాజధాని అని ప్రకటించినటువంటి ప్రాంతంలోనే ఉంటున్నాను, ఇక్కడే సొంతిల్లు కట్టుకున్నాను, నేను ఇక్కడే ఉంటాను, నేను ప్రజలకు అందుబాటులోనే ఉంటాను. వీళ్ళు వీకెండ్ పాలిటిక్స్ చేస్తుంటారు, వీకెండ్ పొలిటీషియన్స్ వచ్చి వెళ్ళిపోతుంటారంటే వీక్లీ వన్స్ ఒకసారి వచ్చి హాయ్ చెప్పి వెళ్ళిపోతుంటారు. వీళ్ళకి ప్రజల మీద గౌరవం లేదు, ప్రజలంటే మంచి అభిప్రాయం లేదు, ఏదో ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే వస్తారు, ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తులు వీళ్ళు కాదు, వీళ్ళు నమ్మొద్దు అని చెప్పారు. సరే, ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓదార్పు యాత్రలు లేదంటే పాదయాత్రలు చేస్తున్న క్రమంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన నేను ఇక్కడే ఉంటున్నాను అని చెప్పని సింబాలిక్గా అక్కడే ఉండి ఇంట్లోనే ఉండి, అంటే అయితే ఏదైనా భారీ బహిరంగ సభలు బట్ట నొక్కేటువంటి కార్యక్రమం ఏదన్నా ఉంటే అలా విమానంలో వెళ్ళి ఇలా వచ్చేసేవాళ్ళు, బట్ట నొక్కి కార్యక్రమం చూసుకుని వచ్చేసేవాళ్ళు. మళ్ళీ తాడేపల్లి ఆయన ఉంటున్న నివాసంలోనే ఆ సీఎంఓ క్యాంపు కార్యాలయంలోనే అన్ని కార్యక్రమాలు అధికారులందరూ అక్కడికే రావాలి. చీఫ్ సెక్రటరీలు అందరూ, ప్రిన్సిపల్ సెక్రటరీలు, వీళ్ళందరూ కూడా అక్కడే ఉండేవాళ్ళు. అక్కడికే వచ్చి ఆయనతో రివ్యూస్ చేసి వెళ్ళేవాళ్ళు. ఈయన మాత్రం సెక్రటరీలో వెళ్ళే కాదు, అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పుడు వెళ్ళేవాళ్ళు. ప్రతిపక్షం ఎక్కడన్నా ప్రశ్నిస్తుందేమో అనే ఆందోళనతో ముందుగానే వాళ్ళని రెచ్చగొట్టి కార్యక్రమం చేసేవాళ్ళు. రెచ్చిపోయేంత ఆటోమేటిక్గా ఈ ఎమ్మెల్యేలు ఎవరన్నా ప్రశ్నించడం మొదలైన తర్వాత మైక్ కట్ చేసేవాళ్ళు, గందరగోళం ఏర్పడేది. వీళ్ళందరినీ వీళ్ళని పిలిచి బయట పంపించేవాళ్ళు. అసెంబ్లీ గార్డ్స్ పిలవటం, బయటికి పంపించడం చేసేవాళ్ళు. అది యాజ్ యూజువల్గా 5 ఏళ్ళు అలా గడిచిపోయింది. సరే, అప్పుడు వీళ్ళు వీళ్ళకి సొంత ఇళ్ళు లేవు. వాస్తవానికి వీళ్ళకి ఇక్కడ సొంత ఇళ్ళు లేవు. చంద్రబాబు నాయుడు కరకట్ట మీద ఉంటుంది అద్దిల్లు. మంగళగిరిలో పార్టీ ఆఫీస్ కట్టుకున్నాడు తప్ప పవన్ కళ్యాణ్ సొంత ఇల్లు కట్టుకోలేదు. ఆయన విజయవాడలో సొంత ఇంట్లో ఉండేవాళ్ళు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ప్రజాపాలనలో ఆ కార్యక్రమాలని బ్యాలెన్స్ చేసుకుని చేసేవాళ్ళు. ఈ చంద్రబాబు నాయుడు అంటే ఆయన పూర్తిగా ఆ పార్టీ కార్యక్రమాలు, ఇతర అంశాలన్నీ కూడా ఆయన నిరంతరాయంగా చూస్తుండేవాళ్ళు. పద్దాక ప్రజలకు సంబంధించిన అంశాల్లో బయటకు రాకపోయినా పార్టీ యాక్టివిటీస్, కార్యక్రమాలు, ప్రజల పార్టీలోకి నాయకుల్ని పంపటం, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవడం, దాని మీద పోరాటానికి పిలుపులు ఇవ్వటం, ఒక కార్యక్రమాలు చేయడం, ఇవన్నీ కూడా చేసేవాళ్ళు. కానీ వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు కాదు. దాన్ని వాడుకునేది వైసీపీ. మేము తాడేపల్లిలోనే ఉంటున్నామని. ఇప్పుడు తాడేపల్లిలో నివాసం ఉంది, కానీ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఉండట్లేదు. వాళ్ళకి సొంత అద్దెళ్ళు ఉండేవి, ఫ్యామిలీస్ ఇక్కడ ఉండేవాళ్ళు కాదు. ఫ్యామిలీస్ హైదరాబాద్లో ఉండేవాళ్ళు కాబట్టి వీళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోయేవాళ్ళు. వారంలో 1-2-3 రోజులు వెళ్ళిపోయి మళ్ళీ మామూలుగా యాజ్ యూజువల్గా వచ్చి పార్టీ కార్యక్రమాలు చూసుకుంటూ ఇక్కడ అద్దెళ్ళలో ఉంటుండేవాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీస్ ఇక్కడ ఉండేవి కాదు కాబట్టి, వాళ్ళ వ్యాపారాలు, ఇతర అంశాలు, వాళ్ళ ఫ్యామిలీస్ అంతా హైదరాబాద్లో ఉండేవి కాబట్టి. కానీ ఇక్కడ వీళ్ళ ఫ్యామిలీ ఇక్కడే ఉంటుంది. ఈయనకు సొంత ఇల్లే ఉంది తాడేపల్లిలో, నేను ఇక్కడే ఉంటా అన్నాడు, భార్యతో పాటే ఉంటున్నాడు. అన్నీ ఉంటూ కూడా ఈయన ఎందుకు బెంగళూరు వెళ్ళిపోతున్నాడు అంటే, ఈయనకు లేదు ప్రజల మీద మంచి అభిప్రాయం, ఈయనకు లేదు ప్రజల మీద సదాభిప్రాయం. అప్పుడు అధికారంలోకి వచ్చి రాకముందు జనాల్లో తిరిగాడు, అధికారంలోకి వచ్చిన తర్వాత జనాల్ని కలవటం మానేశారు, ఎమ్మెల్యేలు మంత్రులు కలవటం మానేశారు. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత అయినా సరే ఈ 14 నెలలు కాలం అవుతోంది. మాటికి ఈయన
మంగళవారం మాటికి గురువారం పొద్దున్నే బెంగళూరు వెళ్ళి తిరిగి మంగళవారం వచ్చే దానికన్నా వన్స్ ఒకసారి ఆంధ్రప్రదేశ్ని విజిట్ చేసి తాడేపల్లి ప్యాలెస్కి వచ్చి ఊరిని ఇల్లు ఎలా ఉందో చూసుకుని వెళ్ళిపోయేదానికన్నా ఇక్కడ ఉండి ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు, ఎక్కువ ఉండి అసెంబ్లీకి వెళ్ళి ప్రశ్నించవచ్చు, ఇక్కడే ఉండి ప్రజల్లో తిరగవచ్చు కదా, తిరగట్లేదు. అంటే ఏంటి, ఆయనకి అధికారం ఉంటే ఇక్కడుండి పరిపాలన చేసి బటన్ నొక్కి ప్రజల్లోకి వెళ్తారు. ఆయనకి అధికారం లేకపోతే ఇక్కడ ఉండరు, ప్రజల్లోకి వెళ్ళరు, బటన్ నొక్కేటువంటి కార్యక్రమం చేయలేరు. కాబట్టి ఆయన ఇక్కడ ఉండడు. సో కాబట్టి ఏంటంటే రేపు మంగళవారం 11 గంటలకి ఆయన ప్రత్యేక విమానంలోనో జనరల్ విమానంలోనో బెంగళూరు నుంచి గన్నవరం చేరుకుంటారు. గన్నవరంలో కొంతమంది పోగుపడతారు. వాళ్ళందరూ సీఎం 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 అని నినాదాలు చేస్తారు. ఆ ఊపులో ఆయన తాడేపల్లి ప్యాలెస్కి వస్తారు. అక్కడికి వచ్చి ఈ వారం ఇక్కడ పొలిటికల్ అప్డేట్స్ ఏమన్నాయో చూసుకుని అంతో స్క్రిప్ట్ రెడీ చేసుకుని 4 అబద్ధాలు చెప్తారు. తిరిగి మళ్ళా గురువారం పొద్దున్నే ఉపద్రవం వచ్చిన గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళి విమానం ఎక్కేసి బెంగళూరు వెళ్ళిపోయి లహంకా ప్యాలెస్కి వెళ్ళిపోతారు. ఇది ఆయన చేస్తున్నది రాజకీయం. ఇది ఆయన ప్రతిపక్ష నాయకుడు కూడా చేస్తున్నట్టు రాజకీయం. అప్పుడు అంతమందిని విమర్శించిన ఆయన ఇవాళ తాడేపల్లి ప్యాలెస్లో ఉండట్లేదు. ఈయన కన్నా షర్మిలా బెటరు. వారంలో కంపల్సరీగా ఏదో ప్రజా కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది, ప్రజల్లో మాట్లాడుతూ ఉంటుంది, మీడియాతో మాట్లాడుతూ ఉంటుంది, రోడ్డు మీదకి ఎక్కి నిరసన తెలియజేస్తూ ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే మంగళవారం మాజీ ముఖ్యమంత్రి రేపొద్దున మళ్ళా వస్తారు, ఏం మాట్లాడతారు అనే దానికి మీద ప్రతి వారం ఒక చర్చ నడుస్తుంది. సరే ఏం మాట్లాడతారో ఆయన ఇక్కడ ఉండి పర్మనెంట్గా ఇక్కడ ఉండి అసెంబ్లీకి వచ్చి మాట్లాడతారా, ఎందుకంటే త్వరలో అసెంబ్లీ సమావేశాలు వస్తున్నాయి, ఇక్కడ పర్మనెంట్గా ఉండి మాట్లాడతారా, లేదు అంటే కనుక లంకా వెళ్ళిపోయి బెంగళూరు వెళ్ళిపోయి లంకా ప్యాలెస్ నుంచి పార్టీ కార్యకర్త నేతలందరినీ సమయత్వం చేసి వచ్చేసి రోజు వచ్చి అసెంబ్లీ సమావేశాలు చూసుకుని వెళ్తారా, అసెంబ్లీకి వస్తారనేది మరొక చర్చ తెర మీదకి వచ్చింది. కాబట్టి మంగళవారం మాజీ ముఖ్యమంత్రి అసెంబ్లీకి వస్తారా అనే దాని మీద ఇదొక చర్చ. మంగళవారం మాజీ ముఖ్యమంత్రి మంగళవారం వస్తుంది అంటే కనుక మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాడు, ఏం మాట్లాడతారండి. ఎందుకంటే ఆ మధ్యకాలంలో మంగళవారం అనే సినిమా వచ్చింది. ప్రతి మంగళవారం రోజున ఆ గ్రామంలో ఏదో ఒక సంఘటన జరిగేది, ఎవరో ఒకరు చనిపోతూ ఉండేవాళ్ళు. మంగళవారం వస్తుందంటే భయపడిపోతూ ఉండేవాళ్ళు ఆ గ్రామం అంతా కూడా. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మంగళవారం వస్తుందంటే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి వస్తారు, ఏం మాట్లాడతాడో, ఎన్ని అబద్ధాలు చెప్తారో, ఏం జరుగుతుందో, ఇంకా ఎన్ని వినాలో ఆయన నోటి నుంచి ఆణిముచ్చాలని చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రజలు భయపడిపోతున్నారు. సో ఆ మంగళవారం సినిమాకి ఈ మంగళవారం మాజీ ముఖ్యమంత్రికి పెద్ద తేడా లేదనే చెప్పొచ్చు.